అమరావతి అభివృద్ధిలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్ను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 21.78 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసలుగా సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతిని నేరుగా అనుసంధానం చేసే ఈ రహదారితో విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుగా సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రాంతానికి రాకపోకలు, కనెక్టివిటీ మరింత మెరుగుపడేలా ఈ రహదారి ఉపయోగపడనుంది. ఇక నేడు అమరావతిలో మరో కీలక కార్యక్రమం కూడా జరగనుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతి అభివృద్ధిలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్ను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 21.78 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసలుగా సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతిని నేరుగా అనుసంధానం చేసే ఈ రహదారితో విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. శోభ, ఇక సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతానికి సమయం తగ్గే విధంగా ప్రయాణించేందుకైతే కనుక వీలుగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఈ రోజు ప్రారంభం చేయనున్నారు. ప్రధానంగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఇప్పటికే మొదటి దశ పూర్తవడం, అదేవిధంగా రెండో దశలో భాగంగా స్టీల్ బ్రిడ్జ్ వరకు కూడా కంప్లీట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ లో దాదాపు బకింగ్హామ్ ఏదైతే ప్రాజెక్ట్ బకింగ్హామ్ కాలువ ఉంటుందో ఆ కాలువ పైన ఒక బ్రిడ్జ్, అదేవిధంగా ఏదైతే కొండవీటి వాగు పైన కూడా ఒక స్టీల్ బ్రిడ్జ్, అంటే 288 మీటర్ల పొడవైనటువంటి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా ఎంతో కీలకంగా మారబోతున్నది కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క గుంటూరు ఛానల్ కొండవీటి వాగు మీద నిర్మించేటువంటి యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 284 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తోంది. 2 స్టీల్ బ్రిడ్జిలు అనుసంధానం చేసి ఎస్ఆకారంలో నిర్మిస్తున్నటువంటి రహదారి అంటే 380 మీటర్లు పొడవు 11 మీటర్లు ఉండేలాగా ఈ యొక్క నిర్మాణం అనేది కూడా జరగడం జరుగుతా ఉంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంతో కీలకంగా అయితే కనుక మారనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఏదైతే విజయవాడ నుంచి కావచ్చు, అదేవిధంగా మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి సైతం కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతానికి ప్రవేశించాలంటే కూడా ఇది ఒక రాజమార్గం అయితే కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏ అనే పైలాన్ ఆకారంతో అయితే కనుక ఈ యొక్క స్వాగతం పలకనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఈ మూడో దశలో భాగంగా ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఈ యొక్క మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో కూడా ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అయితే కనుక కూటమి ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితులు. మొదటి దశ అనేది కూడా 2014-19 ప్రభుత్వంలో ప్రతి కూటమి ప్రభుత్వంలోనే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కూడా నిర్మించడం జరిగింది. అనంతరం కూడా రెండో దశలో భాగంగా ఇటు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా రైతుల నుంచి అనేక భూసేకరణలో ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఎటుకైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు 21 కిలోమీటర్లు ఉండేటువంటి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుని నేరుగా దొండపాడు నుంచి ఈ యొక్క ఉండవల్లి ప్రాంతానికి అయితే కనుక కలిపే విధంగా అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండడం జరుగుతూ ఉంది. అంటే గతంలో ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఉండవల్లి కరకట్ట రహదారి అనేది కూడా అందుబాటులో ఉండేది. ఇది ఒక సింగిల్ రోడ్డు కావడం, అదేవిధంగా అనేక ఇబ్బందులకి కారణం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులో తీసుకురావడం బట్టి ఒక సమయాన్ని సైతం కూడా తగ్గించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఏవైతే కీలకమైనటువంటి కార్యాలయాలు అంటే ఇటు జిఆర్డీఏ కావచ్చు, హైకోర్టు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చోదకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు పరిశ్రమలు సైతం కూడా తరలివస్తున్నటువంటి నేపథ్యం, ఇటువంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కూడా వేగవంతంగా అయితే పూర్తవడంతో ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రహదారి అనేది కూడా వినియోగించుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి క్వార్టర్ సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు
పరిశీలించడం అనంతరం కూడా జిఐడికి అయితే ఈ యొక్క క్వార్టర్స్ అనేది కూడా అప్పచెప్పడం జరుగుతూ ఉంది. దీని నుంచి ఇక ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లాట్ సైతం కూడా అందుబాటులోకి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సీరియస్ రోడ్డు ఎప్పుడెప్పుడు ఓపెన్ అయిద్దా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టీపీ కబురుగా అయితే కనుక కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కీలకమైనటువంటి ప్రతిష్టాత్మకంగా అయితే కనుక నిర్మించి పూర్తి చేయాలంటూ కూడా ఈ యొక్క అంశాన్ని అయితే దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా మంత్రి నారాయణ సైతం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది పూర్తి అవడం జరుగుతుంది. ఎటుకెళ్ళి ఇక మూడో దశ సైతం ఎలివేటర్ కారిడార్ ఈ యొక్క ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీతానగరం మీదుగా అయితే కనుక మణిపాల్ హాస్పిటల్ అంటే NH16 ఇటు చెన్నై విజయవాడ రహదారి ఏదైతే ఉందో దాన్ని కలిపి అనుసంధానం చేసేటువంటి ఈ యొక్క ఎలివేటర్ కారిడార్ నుంచి అయితే కూడా నిర్మించే దశలో అయితే కనుక కుటుంబ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది మొత్తంగా అయితే కనుక శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.